యేసుక్రీస్తు వారు సర్వలోక మానవాళి కొరకు ఆయన వచ్చాడన్న సంగతి అన్యజనులు గుర్తించే విధంగా క్రైస్తవులు ఉన్నారా? సర్వలోకాన్ని ఉద్ధరించడానికి సర్వోన్నతుని దగ్గర నుంచి దేవుని కుమారుడు ఈ లోకానికి ఉద్భవించాడని చెప్పగలిగే క్యాపబిలిటీ ఉన్న సేవకులు ఉన్నారా? డిసెంబర్ నెల క్యాష్ సీజన్గా మార్చేస్తున్నారు. ఏ సీజన్ అంటే ఇది? క్యాష్ చేసుకునే సీజన్గా మార్చేస్తున్నారు. మీరు చూడండి, డిసెంబర్ నెలలోనే అందరు సేవకులు బిజీగా ఉంటారు. క్రిస్మస్ వర్తమానాలు, క్రిస్మస్ సందేశాల్లో క్రిస్మస్ వర్తమానాల్లో క్రీస్తు ఈ లోకానికి వచ్చాడన్న వార్తలు ఉంటున్నాయా? బైబిల్లో దేని కొరకైతే యేసుక్రీస్తు వారు వచ్చాడన్న సంగతి ఈరోజు సొసైటీలో మనకి వినబడుతుందా? లేదు. కనుక జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, ఆయన సమరయుల మార్గమున వెళ్ళవలసి వచ్చెను. ఆయన సమరయుల మార్గమున వెళ్ళవలసి వచ్చడం రావడం ఏంటండి? ఆయన ఈ లోకానికే వచ్చాడు. ఈ లోకానికి వచ్చిన ఆయన దేవుని చిత్తము నిమిత్తము ఎక్కడికైనా వెళ్తాడు. కిందకి చదువుదాం. గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరున్న సమరయలోని సుకారను ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను. గనుక యేసు ప్రయాణము వలన అలసియున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను నాగుదాం. ఆయన సమరయుల మార్గమును వెళ్ళవలసి వచ్చిన సంగతి తర్వాత ఏం చదువుకున్నామంటే, ఒక బావి ఉంది. ఆ బావి ఎవరు తవ్వించారు? యాకోబు తవ్వించారని ఇప్పుడు చదివితేనే మీకు అర్థమయ్యిందా? లేకపోతే ఇదివరకు ఏమైనా నాలెడ్జ్ ఏమైనా ఉందా? ఇదివరకు అది యాకోబు తవ్వించాడని ఏమైనా రీసెర్చ్ చేశారా? పాత నిబంధనలోనికి వెళ్ళి ఇది యాకోబు తవ్వించిన బావే అని ఎవరైనా చదివారా? ఉందా? సర్లేండి, నా కంటెంట్ మిస్ అవుతాను. ఈరోజు మిమ్మల్ని ఏమన్నా అనడానికి సిద్ధపడితే అది ఏమన్నగానే, అది యాకోబు తవ్వించిన బావి. అది ఎవరి అండర్లో ఉందంటే అది యూదులకి అలాగే సమరయులకి మధ్యలో ఉండిపోయింది. ఆ బావి దగ్గరికి సమరయులే వస్తారు తప్ప యూదులు ఎంత మాత్రమును రారు. ఇప్పుడు ఆ బావి దగ్గర ఫస్ట్ ఎవరున్నారు? అన్ని క్వశ్చన్సే వస్తాయి. ఆ బావి దగ్గరికి ఫస్ట్ ఎవరు వెళ్ళారు? యేసుక్రీస్తు వారు వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే ఒకే ఒక ఆమె అక్కడ నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. ఎవరామె? సమరయ స్త్రీ. సమరయ స్త్రీ. సమరయులు ఎవరు? సమరయ స్త్రీ ఎవరు? సమరయులు ఎవరు? సమరయ స్త్రీ ఎవరు? సమరయులు అనగా ఎవరు? సమరయులు ఎలా ఏర్పడ్డారు? సమరయ స్త్రీ ఎవరు? సమరయ స్త్రీ అనగానే టకేలమని సంఘాలు ఈరోజు యావత్తు సార్వత్రిక సంఘాల్లో ప్రతి ఒక్కరు మాట్లాడే మాట, 6 భర్త కలిగిన ఆవిడే కదా ఆవిడే అని అంటారు. 6 పెళ్లి చేసుకున్న స్త్రీయే కదా ఆవిడే సమరయ స్త్రీ అని అంటారు.
సమరయ స్త్రీ అని అనగానే ఒక తప్పుడు భావాన్ని ముద్రించి చూపించిన సన్నివేశం మనకు కనబడుతుంది. సమరయ స్త్రీ అని అనగానే ఎవరు మాట్లాడినా సరే సమరయ స్త్రీ ఒక తప్పుడు భావంతో బ్రతికిన స్త్రీ అనే ప్రస్తావనే మనకు వినబడింది ఇప్పటి వరకు కూడా. ఆమె జీవితం సరైనది కాదు, ఆమె బ్రతుకు సరైనది కాదు. 6 పెళ్ళిళ్ళు చేసుకుంది, 6 భర్తలతో ఆమె జీవితాన్ని గడిపింది, తర్వాత మార్పు వచ్చింది అనే చెప్పారు లోకాన్న చాలామంది. అని ఉందా ఇక్కడ? ఇప్పటికీ కూడా ఆమె జీవితం కోసం చెప్పాలంటే ఈ క్రిస్మస్ సందేశాల్లోనూ కూడా యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడని చెప్పడానికి సమరయ స్త్రీని వాడుకుంటూ ఏమంటారంటే ఆమె జీవితం సరైన జీవితం కాదు, తప్పుడు మార్గాల్లో తప్పుడు జీవితం, అపవిత్రమైన జీవితం, 6 భర్తలను పెట్టుకుని బ్రతుకుతుంది ఆవిడ. ఆమె జీవితంలోనికి దేవుడు మార్పిచ్చాడని చాలామంది అందరికీ ప్రకటించేశారండి. అలా అని బైబిల్లో ఉందా? అలా అని ఆమె శారీరకమైన 6 భర్తలతో 6 పెళ్ళిళ్ళు చేసుకుని 6 భర్తలతో ఉన్నదని బైబిల్లో ఉందా? ఆలోచిద్దాం ఈరోజు. సమరయ స్త్రీ అనగానే ఆమెకి ఇచ్చిన ట్యాగ్ లైన్ అంటే ఆమెకు వేశ్య జాబితాలోనికి చేర్చేశారు. సమరయ స్త్రీ అని అనగానే ఆమెను ఒక వేశ్య జాబితాలోనికి చేర్చేశారు. ఆమె వేశ్య అని వ్రాయబడి ఉందా బైబిల్లో? ఉందా? లేదే. ఆ సన్నివేశం మీరు చూస్తూ నా మాటలు వినండి. యేసుప్రభుల వారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్న సన్నివేశం. ఆగుదాం, అదాప. ఇప్పుడు సమరయ స్త్రీ అని అనగానే ఆమె జీవితం సరైన జీవితం కాదు, వేశ్య అని ముద్రేసి ప్రసంగాల్లో దంచి కొట్టేశారే. ఆమె వేశ్య అని బైబిల్లో ఉందా? ఆమె జీవితం తప్పుడు జీవితం అని వ్రాయబడి ఉందా? ఏమని వ్రాయబడి ఉంది? ఏమని వ్రాయబడి ఉంది? సమరయ స్త్రీ ఒక బావి దగ్గరికి వచ్చాను వ్రాయబడి ఉంది. సమరయ స్త్రీ అంటే ఏంటి అసలు? సమరయ స్త్రీ అంటే ఏంటి అసలు? సమరయ స్త్రీ అన్న దాంట్లో వేశ్య అని అర్థం వస్తుందా? లేదే. మరి సమరయ స్త్రీ అని బైబిల్లో వ్రాయబడితే సమరయ స్త్రీకి తప్పుడు జీవితాన్ని ఎందుకు అంతకట్టారు? సునేమిరాలు అని ఉంది. సునేమిరాలు ఎవరు? గనురాలు అని ప్రస్తావించాడు దేవుడు బైబిల్లో. సునేమిరాలు, సునేమిలో ఉంటున్న ఒక స్త్రీ. ఆ స్త్రీకి పేరుంది, పేరు ప్రస్తావించలేదు. దేవుడు ఆమెని గనురాలు అని అన్నాడు. నా మాటలు అర్థం చేసుకోవాలి. సునేమిరాలు అని ఉంది. సారేపతు విధవరాలు అని ఉంది. సారేపతు విధవరాలు, సారేపతులో ఉంటున్న విధవరాలు ఇశ్రాయేలురాలు ఆవిడ. సునేమిలో ఉంటున్న ఒక స్త్రీ సునేమిరాలు అని వ్రాయబడి ఉంది. ఇప్పుడు సునేమిరాలు అని వ్రాయబడి ఉంది కాబట్టి ఆమె కోసం ఏమీ రాయబడలేదు కాబట్టి ఆమెను ఒక వ్యభిచారిగా, ఆమె ఒక దొంగగా చిత్రించేద్దామా? ట్యాగ్లైన్ ఇచ్చేద్దామా? లేదే. మరి సమరయ స్త్రీ అని అనగానే ఎందుకు వేశ్యగా మీకు ముద్రేశారు? సమరయ స్త్రీ అని అనగానే ఆ ప్రాంతాన్ని బట్టి పిలువబడుతున్న ఆ స్త్రీని ఎందుకు వేశ్యగా, తప్పుడు మనిషిగా ముద్రేశారు? ఓకే, మనం ఆలోచిద్దాం. నిజముగా ఆమె స్త్రీ అయితే, నిజముగా ఆమె తప్పుడు చేసిన వ్యక్తి అయితే బైబిల్లో మనకి చాలా సందర్భాలు ఉన్నాయి. చేసిన దాన్ని చేసినట్టుగా దేవుడు విప్పి చెప్పాడా లేదా? బైబిల్లో భక్తుల జీవితాలు కూడా ఎలాంటి దొంగ కోణాలు ఎత్తుకారో కూడా చెప్పారు. అంతేనా? అందులో ఎగ్జాంపుల్, దావీదు గారు పాపం చేసేటప్పటికి ఎలాంటి దొంగ కోణాలు ఎత్తుకారో దావీదు గారి యొక్క ఉద్దేశాన్ని అంతా బైబిల్లో వ్రాయించాడు. మరి అలాంటప్పుడు
సమరయ స్త్రీ తప్పుడు జీవితం అని కొంచెం వివరణ ఇవ్వాలి కదా. ఇంకా బైబిల్లో వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని మనం యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో చూస్తాం. మీరు వినండి అంతే. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి యేసు ప్రభుల వారి దగ్గరికి ఈమె సంగతి ఏం చేద్దామని అడిగారు. ఆయన తప్పు పట్టుకోవడానికి. పరిసయ్యుల యొక్క పరిస్థితి అదే అని అడిగితే, ఎస్, ఆమె మీద మొదట రాయేసేవాడు ఎవడైతే ధర్మశాస్త్ర ప్రకారంగా తప్పు చేయలేదని భావించుకున్నాడో వాడు రాయమన్నాడు. వేసిన రాయి, తీసిన రాయి, ఎత్తిన చెయ్య టాక్మని దిగిపోయినాయి. ఎందుకంటే లోకాన్న పాపం చేయని వాడు ఎవడు లేడు. కనుక వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ అని మనకి లేఖనాలలో రాయబడింది. అలాగే మనకి యోహాను సువార్తలోను లోక సువార్తలోను కూడా మనకు కనబడుతుంటుంది. పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పాదాల దగ్గరికి వచ్చి అత్తరును పూసిన సందర్భం మనకు తెలుసు. అవునా? పాపాత్మురాలైన స్త్రీ అని మెన్షన్ చేయబడింది. కనుక మరి పాపాత్మురాలైన స్త్రీ అని మెన్షన్ చేయబడినప్పుడు సమరయ స్త్రీ ఈమె 4 భర్తల్ని, శారీరకమైన భర్తలను చేసుకున్న స్త్రీ అని రాయాలి కదా. ఇంకా రాహాబను, ఎవరావిడి? వేశ్య. యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయం ఉంటుంది, తీయక్కర్లేదు ఎవరు కూడా. రాహాబను వేశ్య రాయించాడు. రాహాబను వేశ్యని రాయించాడు. న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళితే గాజాలో ఒక వేశ్య ఉంటుంది, సోరేకులో ఒక వేశ్య, దెలీలా కూడా ఉంటుంది. దెలీలా మరోనేమో వగలాడి. వేశ్య పాత్ర వేరు, వగలాడి పాత్ర వేరు. మీకు అర్థం కావాలి, అన్నీ ఒకటి కాదు. వేశ్య అంటే అందరికీ దాహాన్ని తీర్చే ఆవిడ, వృత్తిగా కుటుంబాన్ని గడపడం కోసం వృత్తిగా తన దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే దాహం తీర్చే ఆవిడ. దెలీలాది అటువంటి మైండ్ సెట్ కాదు. రాజకీయ పరంగా, ప్రాంత ప్రకారంగా ఎవరన్నా కోరిక మేరకు మనుషుల్ని పడగొట్టే టైపు. దెలీలా వగలాడి అంటే ఒక్కొక్క స్త్రీని మనం ఆలోచిస్తున్నప్పుడు ఎవరెవరు ఎలా ఉన్నారో రాయించినప్పుడు సమరయ స్త్రీని గూర్చి దేవుడు ఎందుకు రాయించలేదు? సమరయ స్త్రీ అనగానే ఆమె వేశ్యగా ఎందుకు ముద్రించారు? ఎందుకు ముద్ర వేసి సమరయ స్త్రీ అనగానే తప్పుడు జీవితాన్ని కొనసాగించిన స్త్రీగా ఇప్పటికీ చాలామంది బడా సేవకులు కూడా ఎందుకు అలా బోధించారు అంటే, బోధించడమే చూసుకుంటారే తప్ప దేవుడు రాయించిన శైలిని అర్థం చేసుకోకపోతే ఎవరికీ అర్థం కాదు. చాలామంది బడా సేవకులు, చాలామంది పెద్ద సేవకులు కూడా సమరయ స్త్రీ అనగానే ఏమని ముద్రించారంటే, ఆమె స్త్రీ వేశ్య, తప్పుడు జీవితం ఆమెది, ప్రభు ఆమె జీవితంలో రాగానే జీవితం మార్చుకుంది అని చెప్పారే తప్ప ఏ ఒక్కరూ కూడా ఆమెతో మాట్లాడుతున్న సంభాషణ అర్థం చేసుకుని అసలు ఆమె ఎవరు, ఆ 6 భర్తలు ఏ భర్తలని ఎవ్వరు కూడా వివరణ ఇవ్వలేకపోయారు. అసలు ఆమె జీవితం లాంటి దానికి ఎవిడెన్స్ ఏమీ ఇవ్వలేకపోయారు. కానీ సూటిగా మాత్రం చెప్పుకోవడానికి, మోటివేషనల్కి, గొప్ప ప్రసంగానికి ఏం చేశారంటే, సమరయ స్త్రీ అనగానే సమరయులు ఎలాగొచ్చారో తర్వాత లేదు, సమరయ స్త్రీ జీవితం ఇలాంటిదని ఎవిడెన్స్ లేవు, సమరయ స్త్రీ జీవితం మాత్రం దుర్భరం అని చెప్పేశారు. ఏదైనా ఎప్పుడైనా ఒకటి చెప్పాలనుకున్నప్పుడు ఈనాటి సేవకులకి ఎక్కువ మందికి బైబిల్ చదివే అలవాటు తక్కువ, కానీ పుస్తకాలు
బుక్ నాలెడ్జ్ ఎక్కువైపోయింది. ఎలాంటివంటే ఏదైనా ఒక సంగతి మీద లైన్ తప్పకుండా చెప్పాలంటే ఆ నిఘంటువులు అలాగే పదకోశాలు వాడుతుంటారు. ఏంటవి? పదకోశాలు వాడి ఆ పదజాలంతో ఉన్న భావాన్ని లైన్ తప్పకుండా ఎక్కడైతే ఉందో దాన్ని తీసుకుని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 10 రెఫరెన్స్లో 5 రెఫరెన్స్లో 20 రెఫరెన్స్లో ఆ పదకోశంలో ఉంటున్న రెఫరెన్స్లు అన్నీ తీసి మాట్లాడేస్తుంటారు. అలా చెప్పే సమరయ స్త్రీలో దాగి ఉన్న సారాన్ని మిస్ చేసేసారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సమరయ స్త్రీ అనే సందర్భం మనం ఎత్తుకున్నాం. ఇది ఎన్నో అధ్యాయం? 4వ అధ్యాయం. ఇది ఏ సువార్త? యోహాను సువార్త. సువార్తల్లో యోహాను సువార్త ప్రత్యేకతగా మనకు కనబడుతుంటుంది. ఓకే, ప్రత్యేకతగా మనకు కనబడుతుంటుంది. ఈ 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ వివరణ మనకు అర్థం కావాలంటే హిస్టారికల్ ఎవిడెన్స్, సమరయులు ఎవరు కట్టారు, ఇవన్నీ మన పాత నిబంధనలోకి వెళితే అర్థమవుతుంది. అది కాదు అసలు ఈ 4వ అధ్యాయం సారం మనకు అర్థం అవ్వాలంటే మొదట 2-3 అధ్యాయాలు కూడా మనకి ఐడెంటిఫికేషన్ ఉండాలి. అంటే ఇక్కడ సమరయ స్త్రీ వివరణ మనకు అర్థం కావాలంటే దీని ముందున్న దీని వెనకున్న 3 అధ్యాయాల భావం కూడా మనకు తెలియాలి. అంత చదవాలి. ఒక పాయింట్ తీసేసుకుని నిఘంటు తీసుకుని పదకోశం తీసుకుని అయిపోయింది, వచ్చేసింది ప్రసంగం అనుకుని చెప్పేసి వాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు. ఒక ప్రసంగం చేయాలంటే బైబిల్లో దేవుడు కోరుకున్న సారాన్ని అందివ్వాలి. బైబిల్లో దేవుడు కోరుకున్న సారం అందించి ఆ తర్వాత నువ్వు మోటివేషనల్ చెప్పు. అప్పుడు నువ్వు ప్రజల నాడి పట్టుకొని నిన్ను ఎలబ్రేట్ చేసుకుంటావో నిన్ను చూపించుకుంటావో తర్వాత విషయం. అసలు దేవుడు బైబిల్లో రాసిన సారం కనుమరుగైపోతుంది. ముందు చెప్పబడుతున్న సేవకుడు, చెప్పబడుతున్న నాయకుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఎలబ్రేట్ అయిపోతున్నాడు, ఆయన బాహాటంగా చూపించబడుతున్నాడు తప్ప బైబిల్లో ఎవరి కొరకైతే రాయబడిందో ఆ సారం మిస్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో మాట్లాడుతున్న సంభాషణ మనకు అర్థం కావాలంటే మొదట 2-3 అధ్యాయాల్లో ఏం జరిగిందో మనకు అర్థం కావాలి. యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని చాటే సువార్తగా యోహాను సువార్త మనకు కనబడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని రుజువుపరిచే సువార్తగా యోహాను సువార్త మనకు కనబడుతున్నప్పుడు అందులో మొదటి అధ్యాయంలో మనకి ఒక ఆయన కన్ఫ్యూజన్లో ఉంటాడు. ఎవరైనా? మొదటి అధ్యాయం 43 నుంచి మీరు తీయక్కర్లేదు, నేను అలాగా టూకీగా చెప్తాను, వినండి. పిలుపు వచ్చి నతనీలుతో చెప్తాడు, నతనీలు మేము మెస్సైని కనుగొంటిమి. ఎక్కడా? గలిలియా ప్రాంతం అని అనగానే నతనీలు అని అంటాడు, అయ్యా మీరు మెస్సైని కనుక్కున్నారు, ఓకే, అదంతా బాగానే ఉంది, మరి ధర్మశాస్త్రంలో వ్రాయబడిన మాట ఏమైపోవాలి? గలిలియా నుండి, నజరేతు నుండి ఏదైనా మంచిది రాగలదా అని అన్నాడు. అని కౌంటర్ వేశాడు పిలుపుకి. కనుక నజరేతు నుంచి ఏది మంచిది రాదని లేఖనాలలో ఉంది కదా, మీరు మరి నజరేతులో మెస్సైని కొనుక్కున్నామని మీరు ఎలా అంటేరి అని అన్నాడు. సరే నువ్వు వచ్చి చూడవయ్యా, మేము కనుక్కున్న మెస్సైని అని తీసుకొచ్చారు. తీసుకురాగానే వస్తూ ఉండగానే ఈయన నిజమైన ఇశ్రాయేలీయుడు అని అన్నాడు. ఎవరు? యేసు ప్రభుల వారు. ఈయన నిజమైన ఇశ్రాయేలీయుడు అని అన్నాడు. అంటే యేసు ప్రభుల వారికి నతనీలు నాడిని పట్టుకుని కొంచెం పొగిడితే నన్ను మెస్సైగా యాక్సెప్ట్ చేసేస్తాడు, వీళ్ళందరూ నమ్మడు, ఈ నతనీలు కూడా నమ్మేలే అందుకన్నాడా? ఆయన నిజముగా ఇశ్రాయేలీయుడు అన్నాడంటే ఆయన నిజముగా ఇశ్రాయేలీయుడు అన్న విషయం ఎవరికి తెలుసు? యేసు ప్రభుల వారికి తెలుసు. అయ్యా ఇదిగో ఈ నతనీలు నిజమైన ఇశ్రాయేలీయుడు,
నువ్వు ఎలాగన్నావయ్యా అంటే, నువ్వు నన్ను ఎక్కడ చూసావయ్యా అంటే, నా ముక్కు ముఖం ఎప్పుడు నీకు తెలియదు కదా, నన్ను ఎలా ఇంత మాట అన్నావనగానే, అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూచి తిని. ఇప్పుడు టింగుమని ఎవరికి వెలిగింది? నతనీయులకు వెలిగిపోయింది. ఈయన నిజముగా మెస్సయ్య. నజరేతు లేదు, యేసేపు కుమారుడు కాదు, నువ్వు దేవుని కుమారుడు, నువ్వు దైవమని నేను నమ్ముతున్నాను అని అన్నాడు. కన్ఫ్యూజన్లో ఉన్న నతనీయులతో ప్రభు మాట్లాడినప్పుడు నతనీయులకు విడుదల వచ్చింది. నతనీయులు హృదయం తెరవబడింది. దైవ కుమారుని గుర్తించాడు. నెంబర్ 1. నెంబర్ 2, యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో ఒక మహా అద్భుత కార్యం జరిగింది. ఏంటది? కానా విందులో ఏం జరిగింది? ఆయన అయిపోతే ద్రాక్షరసాన్ని కొత్త ద్రాక్షరసాన్ని చేసి ఇచ్చాడు. ఇప్పుడు ఆ పాయింట్ మనం ఆలోచన చేయగలిగితే, ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది. మనం ఏంటో వీళ్ళకి చూపించి కొంచెం హ్యాపీగా వీళ్ళని చేద్దాం అనుకుని ద్రాక్షరసం అనే అద్భుతాన్ని చేశాడు ఆయన. మనం ఏంటో వీళ్ళు అర్థం చేసుకోవాలి. కొంచెం మెస్పరైజింగ్ అయిపోవాలి, కొంచెం వీళ్ళు చాలా హ్యాపీగా ఉంచాలని ఆయన దగ్గరున్న ఆ దైవతనాన్ని వీళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వాలి, పోనీలే పడి ఉంటుంది, ఆ భావంతో చేశాడా? లేదు. ఆ మహా అద్భుత కార్యం చేయడం వెనకాల ఉన్న కారణం ఏంటో చెప్పనా? ఆయన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఆయన నూతన నిబంధన వరబడిని ఆయన సమాజానికి, ప్రపంచానికి ఇవ్వబోతున్నాడు. పాత నిబంధన కొట్టివేయబడుతుంది అన్న సంగతిని రాజ్యాన్ని స్థాపించబోతున్నాడన్న దానికి, నూతన నిబంధన ఇవ్వబోతున్నాడన్న దానికి వారు గుర్తించాలని వచ్చిన కుమారుడు మరియ కుమారుడో యేసేపు కుమారుడో అని వీళ్ళు అనుకోకూడదని వచ్చిన కుమారుడు దైవ కుమారుడని గుర్తించి నూతన నిబంధనకు చిహ్నముగా ఆయన దైవ లక్షణాన్ని గుర్తు చేసే ఒక అద్భుత కార్యమే కానా విందులో చేసిన మహాద్భుతమైన కార్యం. అది వారికి గుర్తుండాలి. ఎందుకంటే బాణంలో ఉన్న నీళ్లు దేనికి గుర్తుంటే, ధర్మశాస్త్ర ప్రకారంగా వారు శుభ్రం చేసుకోవడానికి ఆ బాణంలోనే వేయబడిన నీళ్లు ద్రాక్షారసంగా మారినాయి. అంటే ఆ ద్రాక్షారసం అనే అద్భుత మహాకార్యాన్ని ప్రభు వారికి నేర్పిస్తున్న పాట పెట్టంటే, నూతన వరబడి నూతన నిబంధన నా ద్వారా రాబోతుందని చెప్పడానికి చిహ్నంగా ఆయన చేశాడు. అది వారు గుర్తించలేదు. ఎవరు? ఆ కానా విందులో ఉంటున్న వారు ఎవ్వరూ గుర్తించలేదు. తీయగా ఉందని బాగా తిని తాగేశారు తప్ప ఏమీ లేదు. ఇప్పటికి కూడా ప్రభురాత్రి భోజనంలో చప్పగా ఉందంటే చప్పగా ఉందంటున్నారు, ఉప్పుగా ఉందంటే ఉప్పుగా ఉందంటున్నారు, కొంచెం నీళ్ళు ఎక్కువైతే చప్పగా ఉందంటున్నారు తప్ప అసలు దాని వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటో అది తీసుకోగానే మనం ఒక్కసారిగా ప్రభు వచ్చి మనం తాకినట్టుగా, ప్రభువా నేను మరలా పాపం చేశానయ్యా, మరలా నీకు అన్యాయం చేస్తున్నానని ఎవరు ఒప్పుకునేవారు లేరు. ఇది 2. ఇక 3 ఇటు మత పెద్దల అధికారుల మధ్య నలిగిపోతున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా? నికోదేము. మత పెద్దల దగ్గర నలిగిపోతున్నాడు, మతంలో నిండిపోయి ఉన్నాడు. ఆయనకు ఒక క్యాడర్ ఇచ్చేశారు. ప్రధాన అధికారుల్లో ఆయన కూడా ఒక అధికారి. ఎవరు? నికోదేము. ఆ డిగ్నిటీ కాపాడుకోవాలంటే చిల్లరగా ప్రవర్తించడానికి వీల్లేదు. అలాగని వారి మధ్యలో ఉండిపోతున్నాడు. కానీ ఒక వైపు నుంచి యేసుక్రీస్తు వారి కార్యాలు చూస్తున్నప్పుడు ఈ కార్యాలు ఇదేమి కూడా మ్యాజిక్ కాదే, దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడే తప్ప ఇవెవ్వరు చెయ్యలేరు. ఈయనేమో మేము వ్యతిరేకిస్తున్నాం, ఈ కార్యాలు దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడు తప్ప ఎవ్వరు చేయలేరు. ఏంటబ్బా ఈ సంగతి? వెళితే వేలతో దెబ్బు, చూస్తేనేమో అక్కడ దేవుడు ప్రత్యక్షంగా కనబడుతున్నాడని నలిగిపోతున్నాడు. ఎవరు? నికోదేము నలిగిపోతున్నప్పుడు పగటి వేళ వెళితే నువ్వు కూడా ఇలాగా అయిపోయావా అని అంటారని ఆల్రెడీ అనేశారు.
నువ్వు కూడా ఎంత ఈజీగా మోసపోయావు అని అన్నారు నికోదేముని. ఎక్కడైతే పగలెళ్తే వీళ్ళు నన్ను ఎక్కడైతే ఆటంకపరుస్తారో అబ్జెక్షన్ పెడతారేమని రాత్రి వేళ నికోదేము ఎవరి దగ్గరికి వచ్చాడు? ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడాడు, అయ్యా ఇది సంగతి, ఇది సంగతి, ఇది సంగతి అని. అక్కడ నూతనంగా జన్మించడం కోసం మాట్లాడితే ఆ జన్మ బాప్తిసం అన్నారు. అది బాప్తిసం కాదు అయ్యా, నూతన ఒరవడి, నూతనంగా పుట్టాలి నువ్వు అన్నాడు. చూడండి, ఆ సందర్భంలో కూడా నికోదేముతో మాట్లాడినప్పుడు నికోదేముకి విడుదల వచ్చింది. సత్యంలోనికి, రక్షణలోనికి విడుదల వచ్చింది. మీరు ఈ 3 అధ్యాయాల వ్యక్తులతో మాట్లాడుతున్న శైలిని చూడండి. ఆధ్యాత్మిక రక్షణ సందర్భ కోణం మనకి కనబడుతున్నప్పుడు ఆ పరంపరలోనే 4వ అధ్యాయం వచ్చేసరికి సమరయుల ప్రాంతానికి ఎవరు వెళ్ళారు? యేసుక్రీస్తు వెళ్ళి ఎవరితో మాట్లాడుతున్నాడు ఇప్పుడు? అలాగే ఆ పరంపరలోనే సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు? ఈ 3 అధ్యాయాల్లోనేమో దైవ గుణాన్ని తెలియజేసుకున్నాడు, రుజువు చేసుకున్నాడు, వాళ్ళందరినీ విడిపించాడు. 4వ అధ్యాయం వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ఈ సమరయ స్త్రీ ద్వారా సమరయులందరికీ విడుదలని ఇవ్వాలి. సమరయులో ఉంటున్న వారందరికీ విడుదలనివ్వాలి. ఈ రక్షణ భాగ్యాన్ని వాళ్ళకి అందించాలంటే ఇప్పుడు ఎవరితో స్టార్ట్ చేయాలి? సమరయ స్త్రీతో స్టార్ట్ చేయాలి. మీకు అర్థమైంది కదా? ఇది మెయిన్ రీజన్, ఇదే మెయిన్ ఎవిడెన్స్. ఇది ఎవ్వరు చెప్పలేదు. ఒకవేళ ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఆ అధ్యాయం మాత్రమే చదివితే కాదు, ఈ అధ్యాయం పరంపర ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వింది, ఎక్కడి నుంచి ఇది కొనసాగుతుంది, ఎందుకు కొనసాగుతుంది అన్న పరంపర మనం అర్థం చేసుకున్నప్పుడే అధ్యాయంలో ఉన్న భావాన్ని మనం ఈజీగా చెప్పొచ్చు, దేవుని సహాయంతో, పరిశుద్ధాత్మ సహాయముతో. ఇప్పుడు ఈ ముగ్గురిని విడుదలిచ్చిన యేసు ప్రభు ఈ ఒక్కరైన ఈ సమరయ స్త్రీ ద్వారా సమరయులకు విడుదల ఇవ్వాలి. సమరయులకి రక్షణ భాగ్యాన్ని అందించాలంటే సమరయ స్త్రీగా ఉంటున్న స్త్రీతో ఆయన సంభాషణ స్టార్ట్ చేశాడే తప్ప సమరయ స్త్రీ అనగానే అందరి దాహాన్ని తీర్చే వేశ్య అని బైబిల్లో వ్రాయబడలేదు. సమరయ స్త్రీ అనగానే అందరితోనూ చక్కగా ఆమె ఆనందాన్ని పొందుకునే స్త్రీ, తప్పుడు స్త్రీ అని బైబిల్లో వ్రాయబడలేదు. మరి ఎందుకు రాయబడిందో అన్న సంగతిని మనం చూడగలిగితే ఇప్పుడు మనం అసలు పాయింట్లోకి వద్దాం. చదువమ్మా. ఆ సమరయ స్త్రీ, యూదులవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో, యూదులు ఎవరితో సాంగత్యం చేయరు? సమరయులతో సాంగత్యం చేయరు, యూదులు చేయరు. మరి యేసుక్రీస్తు వారు చేస్తారా? చేస్తారు. యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్మాలయ్యా అంటే, యేసుక్రీస్తు వారిని ఎందుకు స్వీకరించాలయ్యా అంటే, యేసు ప్రభువు నిజమైన దేవుడిని ఎందుకు ప్రకటించాలయ్యా అంటే ఆయనకు కుల భేదాలు లేవు. భూమి మీద మనుగడ కొనసాగిస్తున్న సమస్త మానవాళికి ఒక్కటే. యూదులకు ఉండొచ్చు వ్యత్యాసం, కానీ ఈ లోకానికి దిగి వచ్చిన యేసుక్రీస్తు వారికి భూమి మీద ఏ తెగగా ఏ భాగం మీద ఉన్న వారంతా ఒక్కటే, సమానమని చెప్పాడు ఆయన. వీళ్ళు వెళ్ళరు, ఈయన వెళ్తాడు. ఎందుకంటే పుట్టించిన పిల్లలందరూ కూడా దేవుని పిల్లలు కాబట్టి దేవుని పిల్లల దగ్గరికి ఈయన వెళ్తారు, మిగిలిన వారు వెళ్ళరు. చదువమ్మా. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునికిమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అదియు ఎరిగి ఉంటే నీవును ఆయన్ని అడుగుదువు. ఆగుదాం. నువ్వు అడుగుతున్నావు కదా, నువ్వు అడుగుతున్నవాడు ఎవరో నువ్వు గ్రహించుంటే నువ్వు ఆయన్ని అడుగుదువు. గ్రహింపు లేకుండా కానీ మనం చాలా కాలం క్రైస్తవ్యంలో కొనసాగించేస్తాం. ఎగ్జాంపుల్ ఒకటి చెప్పనా? ఒక మహాద్భుత కార్యాన్ని కానా విందులో జరిగించాడు, వాళ్ళ గ్రహింపు లేదు. తాగేశారు, తినేశారు, వెళ్ళిపోయారు, అంతే. గ్రహింపు లేదు. ఏంటి అసలు ఈయన మరియ కుమారుడు కదా, యేసేపు కుమారుడు కదా, ఈయనేంటి
వాళ్ళ చేతులతో వాళ్ళే వేశారు, బాణంలో నీళ్లు వాళ్ళే వేశారు. వేయబడిన నీళ్లు, బాణంలో వేయబడిన నీళ్లు ద్రాక్షారసంగా ఎలా మారాయి? ఈ అద్భుతం ఏంటని గ్రహించారా? గ్రహించలేదు. చాలామంది దాన్ని తప్పుడుగా చూపించడానికి సోషల్ మీడియాలో ఒక వీడియో వచ్చింది. నీళ్లు ద్రాక్షారసంగా మార్చడం, కెమికల్ని యూజ్ చేసి నీళ్లను ద్రాక్షారసంగా మార్చారు. నిజమే, చాలా బాగుంది, నిజంగా వాళ్ళు కూడా మార్చారు. అలాంటప్పుడు యేసుక్రీస్తు వారు చేసిన దానికి వాళ్ళు చేసిన దానికి వ్యత్యాసం లేదని మనం అనుకోవచ్చు, కానీ ఖచ్చితమైన వ్యత్యాసం కనబడుతుంది. ఆ కెమికల్ ద్వారా మార్చిన ద్రాక్షారసం తాగితే చచ్చిపోతారు. మరి యేసుక్రీస్తు వారు మార్చిన ద్రాక్షారసం తాగి ఆనందించారు, సంతోషించారు. కాబట్టి ఆలోచించండి. వారు గ్రహించలేదు. ఇలాంటి అద్భుత కార్యాన్ని వారు తాగేశారే తప్ప అది గ్రహించలేదు. అది ఎందుకు చేశాడైనా ఏదో హ్యాపీగా ఫీల్ అవుతారులే, ఏదో పిల్లలకి మనం తండ్రిని కాబట్టి ఒక గిఫ్ట్ కొనుక్కొచ్చేసి ఎంజాయ్ చేయరా అని ఇచ్చేస్తాం మనం. అలా చేయలేదు యేసుప్రభుల వారు. మరి ఎందుకు చేశారంటే ఈ అద్భుత మహాకార్యము ద్వారా వారు వచ్చిన యేసేపు కుమారుడు ఎవరో వాళ్ళు గుర్తించాలని ఆ కార్యం చేశాడు. తాగేశారే తప్ప వాళ్ళకి గ్రహింపలేదు. ఇక్కడ కూడా అమ్మా, నువ్వు అడుగుతున్నది ఎవరిని అడుగుతున్నావో నువ్వు గ్రహించి ఉంటే నువ్వు ఆయన్ని నేరుగా అడుగుతావు అన్నాడు. సమరయ స్త్రీకి ఇంకా గ్రహింపలేదు. ఇంకా చదువుదాం. ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగు నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే. చూడండి, సమరయ స్త్రీ ఎవరితో పోల్చింది? యాకోబుని యేసు ప్రభులతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు యాకోబు కన్నా గొప్పవాడువా? నాకు అర్థం కావడం లేదు. నువ్వు యాకోబు కన్నా గొప్పవాడువా? యాకోబు, ఇస్సాకు, అబ్రహాము, ఇశ్రాయేలుకి ఎవరంటే మూల పురుషులు, పితరులు. వాళ్ళని చాలా రెస్పెక్ట్ చేస్తారు. వాళ్ళకు ముందు దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికిన భక్తుల్ని వారు చాలా రెస్పెక్ట్ చేస్తారు. యాకోబు ఎవరనుకుంటున్నారు? మా మూల పురుషుడు, మా పితరుడు. యాకోబు కన్నా నువ్వు గొప్పవాడువా? జీవజలం అనే మాట వినబడగానే యాకోబు మాకు ఇంత మంచి బావిని త్రవ్వించి మాకు ఇచ్చాడు, యాకోబు కన్నా నువ్వు గొప్పవాడువా? సమరయ స్త్రీలో ఉంటున్న స్పృహ మనకు అర్థం కావాలి. ఎవరు గుర్తున్నారు సమరయ స్త్రీకి? యాకోబు గుర్తున్నాడు. మైండ్లో పెట్టుకోండి. కింద చదవండి. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొనును, నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడు నీటి బొగ్గగా ఉండెను అని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పి కొనకుండునట్లును చేదుకొనుట ఇంత దూరము రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగానే యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. బాగా వినండి, బాగా గుర్తుపట్టండి. నీకు పెనిమిటి లేడని చెప్పిన మాట సరియే. ఫుల్ స్టాప్ ఉందా? అక్కడ ఫుల్ స్టాప్ ఉందా? మీరు ఆలోచించండి. నీవు చెప్పిన మాట సరియే, కానీ
నీకు 5 పెనిమిటులు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాదు, వాడు 6వ వాడు. ఎవరు ఈ 5? ఎవరు ఈ 6? ఎవరు ఈ సమరయులు? ఎప్పుడైనా ఆలోచించామా? సమరయ స్త్రీ అనగానే 6 భర్తలు, తప్పుడు జీవితం, వేష జీవితం, ఆమె జీవితం దుర్భరం, అపవిత్రత అని ముద్రేసి చాటి 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 చెప్పేసామే. ఆమె జీవితంలో నిజముగా 6 భర్తలు ఉన్నారా? ఉన్నారా? ఉన్నారా చెప్పండి. ఆలోచించండి. యేసుప్రభుల వారు నాకు ఆ జీవజాలం ఇస్తాను కానీ, ఆ జీవజాలం నీకు ఇస్తాను కానీ, ఒక మాట, నీ పెనిమిటిని తీసుకురానన్నా. నీ పెనిమిటిని తీసుకురాను అనగానే ఆమె వెంటనే అన్నది నాకు పెనిమిటి లేడయ్యా అని అన్నది. నాకు పెనిమిటి లేడయ్యా అన్నది. మీకు అర్థం కావాలి. కానా విందులో గ్రహింపు వాళ్ళకైతే ఎలాగైతే రాలేదో, సమరయ స్త్రీకి కూడా గ్రహింపు రాలేదు, స్పృహ రాలేదు. ఈయన భర్తల కోణంలో మాట్లాడుతున్నప్పుడు నీ పెనిమిటిని తీసుకురా అని అనగానే ఆమె నిజముగా చేసుకుంటున్న భర్తే అనుకుంది కాబట్టే నాకు భర్త లేడయ్యని స్వతహాగా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. మీకు అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరోజు అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో పేతురుని కొర్నేలు దగ్గరికి పంపడానికి ఏమంటాడంటే, పేతురు నువ్వు వెళ్ళాలయ్యా. దర్శనంలో ఆయన దర్శనమిచ్చి ఏమని మాట్లాడతాడంటే, పేతురు ఇదిగో సకల చతుష్పాద జంతువులను చంపుకొని తినాలని చెప్పినప్పుడు పేతురు ఏమనంటాడు? లింకప్ చెయ్యండి, రీసెర్చ్ చేయండి, పరిశీలించండి. ఏమని అంటాడంటే, అప్పుడు ప్రభువే దర్శనమిచ్చి అయ్యా సకల చతుష్పాద జంతువులను చంపుకుని తినాలి అని మాట్లాడుతున్నప్పుడు పేతురు అంటాడు, ప్రభువా నిష్ఠగల జీవితం కలిగిన వాడిని, ఇప్పుడే కాదు అంతకు ముందే కాదు, ధర్మశాస్త్ర ప్రకారంగా తినకూడనిది కానీ అపవిత్రమైనది కానీ ముట్టకుండగా పవిత్రంగా జీవిస్తున్న వాడిని, నేను అది తినలేను అని అన్నాడు. అటు ప్రభు ఏమన్నాడు? పవిత్రంగా ఎంచిన వాటిని నువ్వు అశుద్ధంగా ఎందుకు ఎంచుతున్నావు పేతురు అని అడిగాడు. అక్కడ జంతువుల కోసమా కాదే, గ్రహింపు లేదు కాబట్టి ఇది ఏంటో అని సందిగ్ధంలో పేతురు ఉండిపోయినప్పుడు వచ్చిన దర్శనం పేతురికి అంత త్వరగా అర్థం కాలేదే. చాలామంది నాకు దర్శనం వచ్చింది అని అంటారు. వచ్చిన దర్శనమే ఇంకా పేతురికి త్వరగా అర్థం కాలేదే. ఆ సందిగ్ధంలో ఉంటున్నప్పుడు మరలా ఆయన మాట్లాడతాడు, నీ దగ్గరికి 2 రాబోతున్నారు, 3 నువ్వు మాట్లాడు, మన కొరకు కొర్నేలు ఎదురు చూస్తున్నాడు, కొర్నేలు దగ్గరికి నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు పేతురుకు అప్పుడు అర్థమయ్యే అన్య జనాంగాలను కూడా మనం స్వీకరించాలి, రక్షణ వాళ్ళకి అందించాలన్న సంగతిని మాట్లాడుతున్నాడని అర్థం చేసుకుని అప్పుడు కొర్నేలు దగ్గరికి వెళ్ళి ప్రసంగం చేసి కొర్నేలుని రక్షణ భాగ్యంలోనికి తీసుకొచ్చాడు పేతురు. అర్థమైన తర్వాత యాజ్ దిస్ సేమ్ యేసు ప్రభుల వారు కూడా నీకు జీవజలం ఇస్తాను కానీ జీవజలం ఇచ్చే ముందు నీకున్న పెనిమిటిని తీసుకురా అనగానే ఆ పెనిమిటి తీసుకురాని సంభాషణలో ఆమె అన్నదే, అయ్యా నాకు భర్త లేడయ్యా అని అన్నది. అర్థం కాక మాట్లాడుతున్న మాట మీకు అర్థం కావాలి. ఇప్పుడు ఈ 6 భర్తలు ఎవరు? ఈ 6 భర్తలు ఏంటి? ఈ సమరయులు ఎవరు అని మనం ఆలోచించగలిగితే టూకీగా చెప్తాను. అది చాలా కాలం మన సంఘంలో చెప్పుకున్న మెసేజ్లే. సమరయులు ఎవరు అని అంటే, షోమ్రోను ప్రాంతంలో, షోమ్రోను పర్వతం మీద కట్టబడిన పట్టణంలో ఉంటున్న ప్రజలే సమరయులు. షోమ్రోను పట్టణాన్ని ఎవరు కట్టారు? షోమ్రోను యొక్క పట్టణాన్ని ఎవరు కట్టారంటే ఇశ్రాయేలీయుల రాజు అయిన ఒమ్రి ఉన్నాడే, ఒమ్రి. ఇదేం పేరు విచిత్రంగా ఉంది అనుకోకండి, వాళ్ళ పేర్లు అలాగే ఉంటాయి. ఒమ్రి షెమేరి దగ్గర కొని షోమ్రోను పట్టణాన్ని కట్టించాడు. ఎవరు? ఒమ్రి. ఇశ్రాయేలు రాజు ఒమ్రి షెమేరు రాజుని ఇశ్రాయేల్ మీదకి లేపాడు. ఇశ్రాయేల్ మీదకి ఎప్పుడైతే లేపాడో ఇశ్రాయేల్ మీద దండెత్తి ఇశ్రాయేల్ మీద దాడి చేసి ఈ అష్షూరు రాజు నాశనం చేసి తీసుకెళ్ళిపోయాడు.
ఎవరిని? ఈ 10 గోత్రాల వారిని తీసుకెళ్ళిపోయాడు. షోమ్రోను పట్టణాన్ని కూడా ముట్టడి వేసి దాడి చేసి షోమ్రోను పట్టణంలో ఉంటున్న ఇశ్రాయేలును కూడా తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆ షోమ్రోను పట్టణంలో కొంతమంది బ్యాలెన్స్ ఉండిపోయారు. ఇశ్రాయేలు కొంతమంది బ్యాలెన్స్ ఉండిపోయారు. ఆ బ్యాలెన్స్ ఉండిపోయిన జనాంగంలో షోమ్రోను పట్టణంలోనికి మళ్ళా అష్షూరు రాజు ఏం చేశాడో మనం చూడగలిగితే, రాజులు రాసిన 2వ గ్రంథం 17వ అధ్యాయము 24వ వచనం చూడండి. రాజులు రాసిన 2వ గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం. అష్షూరు రాజు బబులోను, కోత, అవ్వ, శపర్వియము అను తన దేశముల నుండి జనులను రప్పించి ఇశ్రాయేలీల వారికి మారుగా షోమ్రోను పట్టణములో ఉంచెను గనుక వారు షోమ్రోను దేశమును దాని పట్టణములో కాపురం చేసిరి. అయితే వారు కాపురం ఉండి ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేని వారి గనుక యెహోవా వారి మధ్యకు అవి స్పీడ్గా చదవమ్మా. తమ పట్టుకొనిన షోమ్రోను పట్టణంలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గనుక ఆయన సింహములను పంపించెను. ఇశ్రాయేలీలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు అష్షూరు రాజు అచ్చట నుండి తేబడిన యాజకులు ఒకరిని అచ్చటికి వీరు తోడుకుని పోవుడి. అతడు అచ్చటికి పోయి కాపురముండి ఆ దేశపు దేవుణ్ణి మర్యాదను వారికి నేర్పవలనని ఆగుదాం. ఇప్పుడు షోమ్రోను పట్టణంలోనికి ఎంతమంది వచ్చారు? బబులోనీలు, హామాతు, ఇంకా కోత, హవ్వ, సెఫర్వయాము. అంటే ఎంతమంది వచ్చారు? 5 జాతుల వారు షోమ్రోను పట్టణంలోకి వచ్చారా? ముగించేస్తాను. మంచి మెసేజ్ అండి ఇది, తెలుసుకోవాల్సిన సంగతి. 5 జాతుల వారు వచ్చారు, 5 తెగల వారు వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ మిగిలిన బ్యాలెన్స్ ఉన్నవారు ఎవరున్నారు? 10 గోత్రాలకు సంబంధించిన ఇశ్రాయేలీలు ఇక్కడ ఉండిపోయారు. ఇప్పుడు ఈ ప్రాంతం అంతా ఎవరి ఆధీనంలో ఉంది? అష్షూరు రాజు గారి ఆధీనంలో ఉంది. అష్షూరు రాజు గారి ఆధీనంలో ఉంటే ఈ షోమ్రోను పట్టణంలో ఈ 5 తెగలను అక్కడ పెడితే వారు ఒకటైపోయి మిశ్రిత జనమయ్యారు. ఎవరు? ఇశ్రాయేలీలు. ఈ తేబడిన 5 జాతుల తెగల వారు ఒకటైపోయి ఒకరికొకరు పెళ్లి చేసుకుని ఏదేమైతే అయిందిలే ఇంక మనం కూడా ఒకటిగా ఉందామని చెప్పేసి షోమ్రోను పట్టణంలో వీరి యొక్క పరిపాలన కొనసాగిస్తున్నారు. ఇప్పుడు షోమ్రోను పట్టణంలో ఉంటున్న వారిని ఏమందాం? ఇశ్రాయేల్ అందామా? హామాతు వారు అందామా? బబులోను వారు అందామా? సెపర్వాయి వారు అని అందామా? కోతా వారు అని అందామా? అలాగంటే గొడవలు వచ్చేస్తాయి వాళ్ళకి. మాదే డామినేషన్ అన్నాం అనుకోండి, మళ్ళా గొడవలు స్టార్ట్ అవుతాయి వాళ్ళకి. కాదు, వాళ్ళు ఇరువురు కలిసిపోయి ఉన్న దాన్ని ఏమన్నదంటే బైబిలు సమరయులు అని అన్నది. సమరయులు
షోమ్రోన్ అనేది హెబ్రీ పదం అయితే, గ్రీకు పదంలో మనకి మాట్లాడుతున్న ఇచ్చిన పదజాలానికి అర్థం ఏంటంటే సమరయ. సమరయ, ఆ సమరయ ప్రాంతాల్లో ఉంటున్న వారినే సమరయులు అని అన్నారు. టూకీగా చెప్తున్నాను, సమయం లేదు కాబట్టి. మీకు మొదటి రాజులు 16 అధ్యాయము 23 నుంచి 24 వరకు మీరు చదువుకోండి. అక్కడ ఒమ్రీ గారు చేసిన ఆ తతంగం అంతా కనబడుతున్నప్పుడు అక్కడ ఫుట్నోట్లో సమరయ అనే వ్రాయబడే మాట మనకు కనబడుతుంటుంది. ఇప్పుడు ఈ 5 తెగల వారు మిగిలిన ఈ ఇశ్రాయేలీలు మిక్స్ అయిపోతే వారు ఏమయ్యారంటే మిశ్రిత జనం అయ్యారు. ఆ మిశ్రితమైన జనాంగానికి పేరు ఏమని వచ్చిందంటే సమరయులు అని వచ్చింది తప్ప ఇశ్రాయేలు కాదు, అలాగని కోతావారు కాదు, బబులోను వారు కాదు, సెపరయ వారు అని కూడా కాదు. వారిని ఏమన్నారంటే సమరయులు. మిక్స్డ్ జనం, మిక్స్డ్ జనం, మిశ్రిత జనానికి బైబిల్ ఇచ్చిన పేరు ఏంటంటే సమరయులు. సమరయ ప్రాంతంలో ఉంటున్నారు కాబట్టి సమరయులు. తెలంగాణలో వచ్చారనుకోండి, మనల్ని ఏమంటారు? గోదావరి అంటారు, అంతేనా? మనం ఏమంటాం? హైదరాబాద్లో ఉంటున్న వారిని తెలంగాణ వాళ్ళు అని అంటాం, అంతేనా? అలాగే షోమ్రోను పట్టణం మీద ఉంటున్న వారిని ఏమన్నారంటే సమరయులు. సమరయులు. ఆ సమరయులు ఆ 5 తెగల వారు వచ్చారు సరే, వాళ్ళు వస్తూ ఊరకనే రాలేదు. మరి ఏం తెచ్చుకున్నారో మనం చూడగలిగితే 28వ వచనం చదవమ్మా. కాగా షోమ్రోను నుండి వారు పట్టుకుని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురముండి యెహోవా యందు భయభక్తులుగా ఉండదగిన మర్యాదను వారికి బోధించెను. కానీ కొందరు జనులు తమ సొంత దేవతలను పెట్టుకొని షోమ్రోనీలు కట్టుకొనిన ఉన్నత స్థలముల, జ్ఞాపకం ఉంచుకోండి, ఏ స్థలం అది? ఉన్నత స్థలం. మళ్ళీ మన యోహాను సువార్తలోకి వెళ్తాం. ఉన్నత స్థలమున మందిరంలో, మందిరం ఎక్కడ కట్టుకున్నారు? ఉన్నతమైన స్థలం మీద కట్టుకున్నారు. ఉన్నతమైన స్థలం మీద, ఉన్నతమైన స్థలం మీద కట్టుకున్న మందిరాలలో వాటిని ఎవరినే వారు తీసుకుని వచ్చారే 5 తెగల వారు 5 దేవుళ్ళను. ఇప్పుడు చదవండి. మరియు వారు తమ తమ పురములలో తమ దేవతలను కలుగు చేసుకొనిరి. బబులోను వారు ఇప్పుడు ఆగుదాం, ఇమేజ్ మీద అయ్యమ్మ. బబులోను వారు ఏ యజమాని తీసుకుని తెచ్చుకున్నారు? సుక్కోతు. నెక్స్ట్ కోతా వారు. కోతా దేశం వేరు, బబులోను దేశం వేరు. బబులోను వారు ఏం తెచ్చుకున్నారు? సుక్కోతు దేవుని తెచ్చుకున్నారు. నెక్స్ట్ కోతా వారు ఎవరు తెచ్చుకున్నారు? అక్కడ చూడండి, నెర్గాలు, హామత్ కాదు ముందుది, ఇది జూమ్ చేయి. ఇగో ఈ దేవతను, నెర్గల దేవత ఎవరిలో? కోతావారు. నెక్స్ట్ హామాతు. చూడండి, హామాతు మేడ్ అషిమా. మీరు చూడండి ఆ దేవతను జూమ్ చేయి, ఇంకా చూడండి. వస్తూ షోమ్రోను పట్టణానికి వీళ్ళు హామాతు వారు అషిమా దేవతను తీసుకుని తెచ్చుకున్నారు. ఇంకా నెక్స్ట్ హవీలు. చదవండి, అదే అలాగే చదువుతున్నారే. సెఫర్వీములు తమ అప్పుడు అలాగుండే, ఇమేజ్ అలాగుండే. తమ పిల్లలను తిరగడానికి చాలా కష్టంగా ఉంది, పేర్లు చాలా కష్టంగా ఉన్నాయి. అను దేవతలకు మెలేకు దేవతను తీసుకు తెచ్చుకున్నారట. ఎవరు? ఈ మెలేకు దేవతను తీసుకు తెచ్చుకున్నారట. ఈ మెలేకు దేవత ఆరాధన ఎంత విచిత్రం ఏంటంటే వారి పసిపిల్లలను ఆ దేవత అగ్నిగుండంలో పడేసే ఆచారం.
దుర్మార్గమైన ఆచారం. ఇవన్నీ ఎక్కడున్నాయి ఇప్పుడు? ఇవన్నీ ఎక్కడున్నాయి? షోమ్రోను పట్టణంలో ఉన్నాయి. ఎంతమంది? 5 తెగల వారు 5 దేవుళ్ళు తీసి తెచ్చుకున్నారు. 5 దేవుళ్ళు తీసి తెచ్చుకున్నారు. ఈ 5 ప్లస్ యెహోవా భయభక్తులు. మీరు కింద చదివితే, సమయం లేదు కాబట్టి కింద చదివితే 5 దేవతల్ని పూజిస్తున్నారట. అలాగే నిజంగా మరి యెహోవాను కూడా మర్యాదించకపోతే మరి బాగోదని యెహోవా దేవుడి మర్యాద కూడా కొనసాగిస్తున్నారట. మీకు బాగా అర్థం కావాలి. యెహోవా దేవుని మర్యాదను కొనసాగిస్తున్నారు. బలులు, అర్పణలు అన్నీ కంటిన్యూస్ మామూలుగానే జరుగుతున్నాయి. అలాగే ఈ 5 దేవతల ప్రతిమల ఆరాధన కూడా చేస్తూనే రన్ అవుతున్నారంట. ఎవరు? సమరయులు. లోకాన్ని ఒక సామెత ఉంది కదా భారతదేశంలో, అందరు దేవుళ్ళు ఒక్కటే. ఎవరన్నారయ్యా? ఇదిగో ఇలాగే కలిపి చేర్పేస్తారు. అందరు దేవుళ్ళు ఒకటని ఎవరన్నారు? నిజమైన దేవుడు బైబిల్ దేవుడే. పరిశీలించితే తప్ప అది అర్థం కాదు. వీళ్ళేం చేశారంటే యెహోవాకి మర్యాదిస్తున్నారట, మిగిలిన అన్య దేవతలను కూడా పూజిస్తున్నారట. ఇది మైండ్లో పెట్టుకోండి. షోమ్రోను ప్రాంతంలో ఉంటున్న వాళ్ళు ఎవరు? సమరయులు. ఈ సమరయులు ఎంతమందిని ఆరాధిస్తున్నారు? ఈ 5 దేవతలు ఇంక్లూడింగ్ యెహోవా దేవుని కూడా. ఇది మైండ్లో పెట్టుకోండి. ఇది బాగా ఆలోచించండి. సమరయులు షోమ్రోను పట్టణంలో బ్రతుకుతున్న జీవన శైలి. వారుకున్న దేవి దేవతలు ఎంతమంది అంటే ఈ 5 తెగల వారు తీసుకొచ్చిన దేవుళ్ళు, వాళ్ళు ఆరాధికులుగా ఉన్నారు. ఇప్పుడు ఈ సమరయ స్త్రీ ఎక్కడ ఉంటుంది? సమరయులోనే ఉంటుంది. ఈ సమరయులో ఉంటున్న సమరయ స్త్రీతో యేసు ప్రభువు ఏ భాషా శైలితో మాట్లాడుతున్నాడు? నతనీలు, నువ్వు నిజముగా ఇశ్రాయేలువయ్యా అని అనగానే నతనీలకు అర్థమైపోయింది. అంటే ఎవరితో ఏ భాషా శైలిలో మాట్లాడాలో సూపర్ మాస్టర్ ఎవరు? యేసు ప్రభువు వారు. ఇప్పుడు యోహాను సువార్తకు రండి. 4వ అధ్యాయం ఇందాక చదివిన మాటను మీరు మిస్ అవ్వకూడదమ్మా. ఆయన ఇందాక చదివాం కదా, నీకు పెనిమిటిలు ఉన్నారన్న సందర్భం. యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడని ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చింది. నిజంగా ఆమె పెనిమిటి లేడు. మరి నీకు పెనిమిటి లేడన్న మాట సరియే కానీ నీకు 5 పెనిమిట్లు ఉండిరి. 5 పెనిమిట్లు ఉండిరి. ఈ 5 పెనిమిట్లు ఎవరు? ఇప్పుడున్నవాడు నీవాడు కూడా కాదు అని అన్నాడు ఆయన. అన్నాడు. నీకు 5 పెనిమిట్లు ఉండ్రి. ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కూడా కాదు అని అన్నాడు. ఈ 5 పెనిమిటిలు ఉన్నారా అని ఆయన అన్నాడు. ఆ 5 పెనిమిటిలు, ఆ 5 భర్తలు ఎవరో శారీరకమైన భర్తలు కాదు. వీడితో 1 సంవత్సరం గడిపి వీడు సరిగ్గా లేదు, నా ఇష్టాలకు అయిష్టంగా ఉన్నాడు వీడు అని ఇంకొకరిని మార్చేసి అలా 5 చేసుకున్న భర్తల కోసం కాదు మాట్లాడుతున్నది. మరి ఎవరి కోసమయ్యా అంటే ఆ భాషా శైలిలో మాట్లాడుతున్నాడు. ఏ భాషా శైలిలో? అది ఆమెకు అర్థమవుతుంది, మనకు అర్థం కాదు. అది మనకు అర్థం కాకే ఇప్పటికీ సమరయ స్త్రీ వేశ్యగా ముద్రించాం, తప్పుడు స్త్రీగా ముద్రించాం. ఆ భాష శైలి మనకు అర్థం కాదు, వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి ఎలా అర్థమవుతుంది అంటే వాళ్ళ సమరయులైనా సరే యూదులు ఎలా బ్రతుకుతున్నారో వాళ్ళకి అదే నిష్ఠ, అదే హోమ బలులు, అవే బలులు వాళ్ళు వేస్తూనే వచ్చారు. ఆ పరంపరలో మిగిలిన వారికి కూడా యజమానులుగా వారు బానిసలుగా వీరు పూజలు చేశారు. మీకు అర్థం కావాలంటే యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం చూడండి. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. అబ్బాయిలారు అర్థమవుతుందో లేదా? నేను గొంతు చించుకుని చెప్తున్నాను. 3 అయింది నాకు రాత్రి 3.
ఇలాంటి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే చెప్తున్నాను. ఓపెన్గా మాట్లాడుతున్నాను, ఎవరితోన్నా మాట్లాడడానికి సిద్ధం నేను. ఎందుకంటే ఇప్పటికీ సమరయ స్త్రీని అర్థం చేసుకోలేక అక్కడున్న కంటెంట్ని, అక్కడున్న సారాన్ని తొంగలో తొక్కేసి సమరయ స్త్రీని చెప్పుకోవడానికి బాగుందని వేశ్యగా ముద్రించారే కానీ సమరయ స్త్రీ వేశ్య, సమరయ స్త్రీ తప్పుడు స్త్రీ పక్కన పెడితే అక్కడ ప్రభులు వారు మాట్లాడిన కంటెంట్ మిస్ అయిపోయిందట. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తై ఎవరితో మాట్లాడాడు? ఎవరితో? ఇశ్రాయేలుతో మాట్లాడాడు. ఇశ్రాయేలుతో మాట్లాడాడు. లవర్స్కి కోడింగ్ భాష ఉంటుంది. లవర్స్కి కోడింగ్ భాష ఉంటుంది. ఆ కోడింగ్ భాష మన మధ్య మాడతారు. అది మనకు అర్థం కాదు. అది మనకు అర్థం కాదు. అది వాళ్ళకే సిగ్నల్ అంటే ఆ సిగ్నల్కి అదే ఈ అమ్మాయి ఎలా వెళ్ళిపోతుంది అనుకుంటాం. అక్కడ సిగ్నల్ వచ్చింది. మన కళ్ళ ముందే, మన చెవులు ఉండగానే మాట్లాడాడు. ఆ కోడింగ్ భాష మనకు అర్థం కాదు లవర్స్కి. కొంతమందికి భార్య భర్తలు కూడా కోడింగ్ భాష ఉంటుంది. ఏమే ఏదని ఎత్తారు. అలా అనగానే వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకి అర్థమైపోతుంది. ఓకే అంటుంది భార్య. ఏమన్నాడని ఓకే అంటుంది అని అనుకుంటాం మనం. అలాగే ఇశ్రాయేలుకి దేవునికి ఆ భాషా శైలి వరకు బాగా తెలుసు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తై ఉన్నాడు అన్నదే. చూడండి, ఇంకో మాట చూడండి. ఓషియా గ్రంథం 2:16. ఓషియా గ్రంథం 2:16. స్పీడ్గా అమ్మా. అది ఇచ్చట నుండి నా మాట వినును, నీవు బయలు అని నన్ను పిలవక నా పురుషుడు అని పిలుతు. పురుషుడు అని అక్కడ పుట్టినట్టు ఏమనుంది? కింద పుట్టినట్లు ఉన్నాయా? కనబడతలేదు మనకి. చర్చిలో లైటింగ్ లేదు, టీవీలు సెల్లో చూసి కళ్ళు రెటీనా కూడా దెబ్బతిన్నది మనకి. భర్త అని ఉంది. ఉందా? ఇది మైండ్లో పెట్టుకోండి. దేవుడు ఇశ్రాయేలుకి ఏమైనాడట? భర్త అయి ఉన్నాడట. ఇలాంటి మాటలు చూసుకుని ఏ బోల్టు హైదరాబాద్లో ఉండడం బోల్టేనా ఆవిడ అంటుంది, తెలుసు నువ్వు డాడీ, తెలుసు నువ్వు పప్పా అంటుంది. చాలా కామెడీ పీస్గా తయారైపోయింది మనకి. ప్రసన్న బోల్టు. నిజంగా ఇలాంటి వాళ్ళు మారారంటే మంచి సంగతే. అసలు పరిపక్తి లేకుండా అసలు పాటలేంటి, డ్యాన్సులేంటి, నా రూట్ మారింది, నా స్టైల్ మారింది, ఎంత దాన్ని వైరల్ చేసి ట్రోల్ చేస్తున్నారు. ఏంటి అసలు ఇలాంటి పిచ్చి పాటలు? ఆధ్యాత్మిక గీతాలు లేవు, అర్థం చేసే గీతాలు లేవు, పాటలు లేవు. ఇమేజ్ కోసం, ప్రెస్టీజ్ కోసం పాటలు కట్టేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ సెమినార్కి 6 పాటలు, లాస్ట్ 6 పాటలు ఇచ్చాం. కనీసం 4 పాటలన్నా ఇవ్వకపోతే మళ్ళీ ఏమనుకుంటారో అని అర్జెంటుగా ఏదో ఒక రాగాన్ని కలిపేసి, ఉన్న మాటలే, ఉన్న పదాలే అలా కలిపేసి ఇలా కలిపేసి పాట కట్టేస్తున్నారు అంతే. తెలుసు నువ్వు పప్ప, తెలుసు నువ్వు డాడీ అంటుంది. ఏం పప్ప, ఏం డాడీ? మాకు అల్లరి తేవడం తప్ప, క్రైస్తవ్యానికి మచ్చ తీసుకురావడం తప్ప ఏముంది అసలు అందులోని? మన వరకు స్టైల్ మారింది అన్నావా? ఇప్పుడేమో తెలుసును పప్ప, తెలుసును డాడీ అన్నావా? ఆ భాషా శైలి మనకు అర్థం కావాలి. ఆయన అంటున్నాడు, వాళ్ళు అంటున్నారు, నేను నీకు భర్త అయి ఉన్నానన్న సంగతి ఇశ్రాయేలుకి బాగా తెలుసు కాబట్టి ఆ భాషా శైలిలో వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు యోహాను సువార్త మళ్ళా ఆడుకొచ్చే అమ్మ. ఇప్పుడు యోహాను సువార్త మళ్ళీ ఆడుకొచ్చే, మళ్ళా చదువు. పెనిమిటి అన్న. యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకుని ఇక్కడికి రమ్మని అడుగగా ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడని, యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని, నిజమే నీకు భౌతికమైన శారీరకమైన పెనిమిటి లేడు. అందరి కోసం వివరంగా రాసిన బైబిల్ ఒక్క సమరయ స్త్రీ కోసం ఎందుకండి? వాళ్ళ భర్తలు ఎవరో ఎంతమందిని పెళ్లి చేసుకుంది ఎందుకు రాయలేదు? వివాహం కోసం ఎందుకు మాట్లాడుతుంది? ఆయన మాట్లాడుతున్నవారు ఎవరు? యేసుక్రీస్తు వారు. నువ్వు నేనంటే ఎంత ఇక్కడ ప్రసంగం చేసినా ఎక్కడో చోట, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అందరిని అంటే మీరు కోపడతారని, ఎక్కడో చోట మనం టంగసిపోతాం, ఎక్కడో చోట రాంగ్ మిస్టేక్ వాడు మాట్లాడుతుంటాం మనం. ఈరోజు చాలామంది ప్రసంగికులు కూడా లైవ్లో కొన్ని ఆడియోస్ వినండి ఎలా మాట్లాడారు.
ఆలోచించండి. ఎక్కడైనా టంగ్ స్లిప్ అవుతాం. మాట్లాడుతున్నవారు ఎవరు మాట్లాడుతున్నారంటే యేసు ప్రభులు వారు మాట్లాడుతున్నారు. అమ్మా నీకు ఎంతమంది ఉన్నారు, నువ్వు ఎంతమంది తిరిగావు, ఆయన దీని కొరకు మాట్లాడడానికి కాదు. ఇలాంటి సంభాషణ ఆయన మాట్లాడడానికి రాలేదు. ఆయన మరి ఏం మాట్లాడడానికి వచ్చాడు? ఆయన భాష శైలిలో మాట్లాడి సమరయ స్త్రీని రేపడానికి ఆయన వచ్చాడు. సమరయ స్త్రీకి విడుదల ఇవ్వడానికి వచ్చాడు ఆయన. ఓకే, నీకు భౌతికమైన భర్త లేడన్నమాట సరియే, కానీ ఇప్పటి వరకు వ్యర్థ ఆరాధనతో యజమానిగా ఫీల్ అవుతున్న 5 భర్తలు నీకున్నారు. ఎవరెవరో 5 భర్తలు? ఎవరెవరు? బబులోను భర్త, కోతా భర్త, హమాతు భర్త, సెపర్వయం భర్త, ఇలా 5 భర్తలకి వీళ్ళు బానిసలుగా వ్యర్థమైన ఆరాధన చేస్తూ ఉన్నారు. వ్యర్థమైన ఆరాధన చేస్తూ ఉన్నారు. వాళ్ళకి వీళ్ళు బానిసలుగా, వీళ్ళు యజమానులుగా చూపించుకుని వ్యర్థమైన ఆరాధనలో ఉన్నారు. ఎప్పటికీ అదే వ్యర్థమైన ఆరాధనలో ఉన్నారు. ఆయన అంటున్నాడు, అమ్మా ఇప్పుడున్నవాడు నీ భర్త కూడా కాదు. నీ భర్త ఎవరంటే నీ భర్త ఎవరంటే నీకు అర్థం కావాలి. సంఘం వధువైతే వరుడెవరు? అమ్మా ఇప్పటి వరకు మీరు వ్యర్థమైన ఆరాధన కలిగి మీరు భర్త అనుకుంటున్నారు, కానీ వాళ్ళు మీ భర్తలు కాదు. మీ భర్త ఎవరు? ఇప్పుడున్నవాడు నీవాడు కూడా కాదు. నీ వాడెవరో నేను చెబుతాను అనేసరికి, అమ్మా ఇప్పుడున్నవాడు నీవాడు కాదు అని అన్నప్పుడు ఆమె ఏమన్నది? చదవండి అదే. సత్యమే చెప్పితివని. ఎస్, భలే చెప్పవయ్యా. నాకు 5 కాదు 6 భలే చెప్పవని అన్నదా? 5 కాదు, నాకు 6. ఇప్పుడు ఉన్నవాడు ఇంటికాడ ఉన్నాడు, ఆడి కోసమే నీళ్ళు పట్టుకెళ్తున్నాను, భలే చెప్పారండి అని అన్నదా? భాష శైలి అర్థం చేసుకుంది. ఇంకా ఇప్పుడు అర్థమైంది. ఏమని అర్థమైందంటే, ఎస్, నాకు భర్త లేడన్న మాట పక్కన పెడితే మాకున్న 6 భర్తలు ఎవరో నాకు ఇప్పుడు అర్థమైపోయింది ప్రభువా. అయ్యా, ఎస్, సత్యమే చెప్పితివి. సత్యాన్ని పక్కన వేసారండి, స్త్రీని మాత్రం ముందేసారండి. అర్థమైపోయింది. ఇప్పుడు గ్రహింపు వచ్చింది స్త్రీకి. గ్రహింపు వచ్చిన తర్వాత ఈ 6 భర్తలు ఎవరో కాదు, మేము నమ్మామే, మేము పూజించామే, మేము ఆరాధించామే, వాళ్ళే. ఎత్తైన పర్వతం మీద మేము ఆరాధిస్తున్నామే, అవే. వాటినే, ఆ దేవుళ్ళనే భర్తలుగా భర్త శైలిలో మాట్లాడుతూ ప్రభు అన్నాడు, ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాదమ్మా అని అనేసరికి, ప్రభువా సత్యం చెప్పితివయ్యా అని అన్నది. నెక్స్ట్ ఏమన్నది ఇంకానే? అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఏమండి, ఆవినికి ప్రవక్త అంటే ఎవరో తెలుసు, ఆరాధన అంటే ఏంటో తెలుసు, యాకోబు ఎవరో తెలుసు, అబ్రహాం ఎవరో తెలుసు, ఇస్సాకు ఎవరో తెలుసు, ఇశ్రాయేలు చరిత్ర తెలుసు, బలులు తెలుసు, అన్నీ తెలుసు. ఇన్ని తెలిసిన ఆవిడి 6 భర్తలు మార్చేస్తుందంటే ఎలా అనుకుంటున్నామండి మనం? మా పితరుడు యాకోబు అని అంటుందే, మా పితరులు అబ్రహాం అంటుందే, మా పితరుడు ఇస్సాకు అంటుందే, ప్రవక్త అనే ప్రస్తావన ఆమెకు వచ్చిందే. సౌలుకు లేనిది కూడా సమరయ స్త్రీకి అర్థమయ్యింది. ప్రవక్త ఎలాగుంటాడో సమరయ స్త్రీకి తెలుసు. ప్రవక్త ఎలాగుంటాడో మనం ఊహించింది, మన ఊహల్లో లేనిది చెబుతాడు ప్రవక్త. అయ్యా నువ్వు ప్రవక్తవని మాకు అర్థమైంది అన్నదే. అంటే ఇప్పటి వరకు ఆమె పూజిస్తున్న ఈ భక్తి భావజాలంతో ఎవరిని ఆరాధిస్తుంది? వ్యర్థమైన ఆరాధన, ప్రతిమల ఆరాధన. భక్తి పరురాలని చెప్పడానికి పోయి వ్యభిచారురాలని చెప్పాము. ఎంత అమాయకత్వం! నా ఇన్వెస్టిగేషన్లో చెప్తున్నాను మీకు. భక్తి పరురాలని చెప్పడానికి పోయి వేశ్య అని చెప్పాం. మనం వేశ్య అని చెప్పాం. ఆమె భక్తి పరురాలే, కానీ ఏ భక్తి పరురాలు? జ్ఞానం లేని భక్తి పరురాలు. అందుకనే ఆమెతో మాట్లాడుతున్నాడు. సాదాసీదమైన మనిషితో ఆయన మాట్లాడతలేదు, సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. అయ్యా నువ్వు ప్రవక్తవయ్యా. ఇంకా మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించుడు కానీ
ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా. చూసావా ఏ గొడవ ఇది? ఇది ఎక్కడొచ్చిన గొడవ? ఇది ఎక్కడొచ్చిన గొడవ? ఇదేం గొడవ? మమ్మల్ని వదిలేస్తే బాగుంది అనుకుంటున్నారు మీరు, అంతేనా? అయిపోయింది, 1 గంట సమయం అయిపోయింది, గొడవ అయిపోయింది, వదిలేస్తే చాలనుకుంటున్నారు మీరు. ఇది ఎక్కడ వచ్చిన గొడవ అంటే, యోరాబాము ఉన్నాడు చూసారా రాజు, యోరాబాముకు అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ ఇశ్రాయేలు ఏంటి, యూదులేంటి, వీళ్ళంతా యెరూషలేముకి వెళ్ళి ఆరాధించాలి. యెరూషలేముకి వెళ్ళి ఆరాధించాలి కాబట్టి ఇప్పుడు వీళ్ళంతా ఆరాధనకి జెరూషలేంకి వెళితే మళ్ళా నా అధికారం పోగొద్దన్న ఉద్దేశంతో ఈ యోరాబాము అనే రాజు ఏం చేశాడంటే, కుయుక్తితో, అధికార దాహంతో, చెడ్డ మనసుతో బేతేలులో ఒక విగ్రహాన్ని దూడ నిలబెట్టి, రే చూడండి దూడను చూడండి ఒకసారి, తల మెరిసేస్తుంది, బంగారంతో చేయించాడు. ఈ దూడంటే తెలుసా, మన పూర్వీకులు ఐగుప్తు నుంచి దాటుకుని వచ్చారే, ఇదేరా రక్షించింది. ఇక్కడ మీరు ఆరాధించిన, జెరూషలేంకి వెళ్ళి ఆరాధించిన ఒక్కటే అన్నాడు. అక్కడ వచ్చింది గొడవ. అక్కడ స్ట్రక్ అయిపోయారు ఇశ్రాయేల్లో. అక్కడ స్ట్రక్ అయిపోయిన కాడి నుంచి వీరికి వారికి ఒక గొడవ వచ్చింది. ఒరే ఆరాధించవలసింది మీరైనా మేమైనా జెరూషలేములోనే స్థానిక ప్రాంతం మనకి సియోన్ అనగానే మీరు అక్కడే ఆరాధించాలి, మీరు ఇక్కడికే రావాలి, మీ రాజు యోరాబామైనా సరే మీరు ఆరాధనకి ఇక్కడికే రావాలని యూదులు వాదన మొదలుపెట్టారు. నో, ఎక్కడ ఆరాధించినా పర్వాలేదమ్మా అని చిన్నపిల్లలా దెబ్బలాడుకున్నారు. అంతే, అక్కడొచ్చిన గొడవ. యూదులు ఎప్పుడైతే ఈ గొడవ స్టార్ట్ చేస్తారో, ఈ గొడవ ఎవరికి తెలుసు? సమరయ స్త్రీకి తెలుసు. కాబట్టి అయ్యా మా పితరులు పర్వతం మీద ఆరాధిస్తున్నారు, కానీ మీరైతే జెరూషలేంలోనే ఆరాధించాలని చెబుతారు. ఇదేమి కొత్త కథ కాదు, పాత కథే అని చెబుతుంది. నిజమేమ్మా, బలి తెలిసిపోయింది నీకు అని అన్నాడు యేసుప్రభుల వారు. అసలు కథ చెబుతున్నాడు, అసలు సత్యాన్ని చెప్తున్నాడు. ఏమని మీరు పర్వతం మీద, ఎత్తైన పర్వతం మీద ఆరాధించారే, అది కూడా ఆరాధన కాదు. జెరూషలేంలో ఆరాధిస్తున్నారే, ఇది కూడా ఆరాధన కాదు. అసలైన ఆరాధన ఏంటంటే, ఇప్పటి వరకు భక్తి శ్రద్ధలతో ఆరాధించిన మీ ఆరాధన వ్యర్థమైన ఆరాధన. ఆరాధించే సమయం వస్తుంది, అదొక కాలంలో వస్తుంది. అప్పుడు ఆరాధన ఎలాగుంటుందంటే, మీలా జ్ఞానం లేకుండా, సత్యం లేకుండా, ఆత్మ తీవ్రత లేకుండా ఆరాధించడం ఉండదు. ఎలాగుంటుందంటే, సత్యముతోనూ ఆత్మతోనూ ఆరాధిస్తారు. ఇప్పుడు వరకు మీరు ఆరాధించారు, 6 భర్తలను పెట్టుకుని, 6 యజమానులు పెట్టుకుని, 6 ప్రతిమల్ని పెట్టుకుని మీరు ఆరాధించారే, అందులో సత్యం లేదు, అందులో జ్ఞానం లేదు, అందులో ఆత్మ తీవ్రత లేదు. అది ఆరాధన కాదు, అది వ్యర్థమైన ఆరాధన. ఒక కాలం రాబోతుంది అమ్మా తల్లి, ఒక కాలం రాబోతుంది. ఆ కాలమున సత్యముతోనూ ఆత్మతోనూ మీరు ఆరాధిస్తారు. ఆరాధించే సమయం పర్వతం మీద కాదు, జెరూషలేము కూడా కాదు. మరి ఆరాధించే సమయం ఏదైతే ఎవరు ఇద్దరు ఆయన నామాన్ని కూడుకుని ఆరాధిస్తారో అదే ఆరాధన. ఇదిగో ఆ భాగ్యం మనకిచ్చాడు. ఎత్తైన పర్వతం మీద కట్టుకున్న సోమ్రోను పట్టణం మీద ఆరాధించిన ఆరాధన కాదు. జెరూషలేములో చేస్తున్న ఆరాధన కూడా ఆరాధన కాదు. సత్యముతో ఆత్మతో ఫిల్పిల్ బైబిల్ పట్టుకుని ఎవరైతే ఆరాధిస్తారో అదే నిజమైన ఆరాధన. ఆరాధనలోనే మనమున్నాం. ఈ ఆరాధన అంటే మనకు గౌరవం లేదు, వాళ్ళకి గౌరవం లేదు కాబట్టి, వాళ్ళు విధేయత చూపలేదు కాబట్టి ఆ వాల్యూ, ఆ స్థితి కోల్పోయారు. ఆ స్థితి మనకు వచ్చింది. సంఘానికి రావడానికి ఈరోజు మనకు జబ్బు వచ్చేస్తుంది. అమ్మా, ఆరాధించవలసిన సమయం పర్వతము కాదు, జెరూషలేము కాదు. సత్యముతో ఆత్మతో ఎవరైతే ఆరాధిస్తారో అది నిజమైన ఆరాధన. ఇంకా కిందకి ఆమెతో ఇట్లా నేను, అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేమునైనను నా మాట నమ్మము. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించురు. ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయుచున్నది,
తన్ను ఆరాధించువారు అట్టువారే కావాలని తండ్రి కోరుకొనుచున్నాడు. వ్యభిచారురాలైతే ఇలాంటి ఆరాధన సత్యం ఎందుకు మాట్లాడతాడు? అమ్మ నీ జీవితం మార్చుకోమంటాడు ఆయన. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చినప్పుడు వాళ్ళందరూ రాలేయలేదు, వెళ్ళిపోయారు. అమ్మా నేను కూడా నీ మీద రాయేను, కానీ ఒక విషయం ఇంకెన్నాడు, పాపం చేయకు అన్నాడు. ఒరే తల్లి, ఇంతమంది భర్తలతో నువ్వు ఉన్నావే, ఇవన్నీ గొడవెందుకు, కానీ ఒకే భర్తతో చక్కగా జీవితం మార్చుకుని ఉండని చెప్తాడు. అవునా? ఆమె జీవితానికి చాలామంది గంటల ప్రసంగాలు వచ్చేసినాయి. ఆమె జీవితం లేని జీవితం. యేసుప్రభులు వారు అలాగని ఉంటే నిజానికి సమరయ స్త్రీ కోసం చాలామందికి ప్రసంగం లేకపోను. ఏమైంది? తండ్రి కోరుకొనుచున్నాడు. తండ్రి ఉద్దేశాన్ని ఆయన తనతో మాట్లాడుతున్నాడు. ఇంకా దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలెను. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని మేమెరుగుదును. నేనెరుగుదును. అధ్యక్ష ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి. ఆ స్త్రీ ఏమంటుందట? చదవాలి అధ్యక్ష. క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నాకుంది. క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నిరీక్షణతో ఎదురు చూస్తున్న ఆమె ఎంత దుర్భరమైన పనులు ఎందుకు చేస్తుంది? ఒకవేళ ఎంత దుర్భరమైన పనులు చేస్తే క్రీస్తు వస్తే ఏంటి, రాకపోతే పాపం చేసేవాడికి నిజంగా ఎలాంటి భావజాలం ఉంటుందా? మరి క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చినని నేను ఎరుగుదును అన్న గొప్ప స్టేట్మెంట్ ఆవిడిస్తున్నప్పుడు ఆమెను పాపాత్మురాలుగా మీరెందుకు చేశారు అయ్యా? క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. యూదులు ఎలాగైతే మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారో, సమరయులు కూడా క్రీస్తు అనబడే మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. యూదులు ఎలాగైతే మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారో, సమరయులా ఉంటుంటున్న సమరయులందరూ కూడా క్రీస్తు అనబడిన మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తున్నాడు. ఆ నిరీక్షణతో ఈ స్త్రీ కూడా బ్రతుకుతుంది. అయ్యా, క్రీస్తు అనబడిన మెస్సయ్య వస్తాడని నేను ఎరుగుతున్నాను. సంభాషణ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి మారిందో మీరు చూడండి. ఎస్, నెక్స్ట్ ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్నది నేనే ఆయనని ఆమెతో చెప్పాను. ఎంత భాగ్యాన్ని పొందుకుందంటే, ఏ నిరీక్షణతో అయితే ఎదురు చూస్తుందో ఆ నిరీక్షణకు సమాధానం ప్రభువు ఆమెకి దర్శనమిచ్చాడు. అన్న ఎదురు చూసింది లోక సువార్తలో. సుమియోను ఎదురు చూశాడు. అన్న ఎదురు చూస్తుంది. వారికి ఎలాగైతే ఆ ప్రత్యక్షత దొరికిందో, సమరయలో ఉంటున్న స్త్రీకి కూడా అదే ప్రత్యక్షత దొరికింది. క్రీస్తు అనబడిన మెస్సయ్య వస్తాడు, ఆయన వచ్చినప్పుడు సమస్తమును చక్కబరుస్తాడు, మాకు తెలియజేస్తాడని నిరీక్షణతో ఎదురు చూస్తున్న సమరయ స్త్రీకి ఆ ప్రత్యక్షత దొరికింది. అమ్మా, నీతో మాట్లాడుతున్న వాడే ఆ మెస్సయ్య, క్రీస్తు అని చెప్పాడు. ఊరుకోండే, మరీ బాగోలేదు ఈ మాట. మీరు మామూలుగా నాతో మాట్లాడి మరీ ప్రవక్తం అంటే పర్లేదు, కానీ మరి ఆ మెస్సయ్య అంటే బాగోదని అని అన్నదా? అని అనలేదు. నెక్స్ట్ ఈ మాట చూడండి, 28వ వచనమా. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి, కొండ ప్రసంగాలు ఎక్కువైపోయాయి. కొండలో ఏముందంట? కొండలో పాపం ఉందంట. కొండ ప్రసంగాలు ఎక్కువైపోయాయి. కొండ మీద ప్రసంగం, కొండలో ఎక్కడెక్కడైతే వ్రాయబడిందో అదేంటంటారు, పద కోసం చూస్తారండి. కొండ అనే ప్రస్తావన ఎక్కడ ఉందో ఆ కొండలన్నీ తీసుకొచ్చేసి ఈ కొండ దగ్గర తీసుకొచ్చేస్తుంటారు. చూసారా? ఇదే కొండ పాపపు కొండ. ఇది పాపపు కొండ. పాపపు కొండ కాదు అది. ఆమెకి సీన్ అర్థమైపోయింది. ఈ సీన్ అర్థమైపోయింది. ఆమె ఏం చేసిందంటే, ఈ కొండ, ఈ నీళ్లు కాదు కానీ అర్జెంటుగా ఇప్పుడు నాకు దాహం, ఈ నీళ్లు, సంసారం, జీవితం ఇదేమి కాదు కానీ ఈ రక్షణ సువార్త భాగ్యాన్ని
వెంటనే ఈ ప్రవక్తను అందరికీ పరిచయం చేయాలని దిక్కున ఉన్నదంతా అలా వదిలేసి వెళ్ళిపోయింది. అది చెప్పాలి, అసలు అది చెప్పాలి. ఆ స్త్రీ చదవమ్మా, తన కొండను విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుణ్ణి చూడు అని చెప్పింది. మళ్ళీ ఈ మాట, నేను చేసినవన్నీ ఆయన అన్నీ చెప్పేశాడండి. నేను ఎక్కడెక్కడ ఒక్కొక్కరిని పెళ్లి చేసుకున్నానో, నేను ఎక్కడెక్కడ ఎవరితో ఉన్నానో అన్నీ చెప్పేసి అనుందా? మరి లేదు. మరి నేను చేసినవన్నీ అని అనగానే నేను చేసినవన్నీ ఆమె చేసిన వ్యర్థారాధన అంతా ఆయన బయట పెట్టాడు. వాళ్ళు చేసినవన్నీ కూడా వాళ్ళ శైలిలో, భాష శైలిలో ఆయన చెప్పాడు. ఆమెకు అర్థమైంది. అర్థమైన భాషతోనే ఆమె కూడా వివరించకుండా ఏం చెప్పిందంటే, మనం చేస్తున్నవన్నీ ఆయన చెప్పాడయ్యా, మనం ఏ మెస్సై కోసం అయితే ఎదురు చూస్తున్నామో మెస్సై ఆయనని చెప్పింది. పోను ఓకే చెప్పింది. ఈమె నిజముగా ఇంత తప్పుడురాలైతే, ఇలాంటి ఆవిడైతే అవునమ్మా నిజమే అని స్వీకరిస్తారా? ఏమంటారు? దెయ్యాలట ఏం వల్లిస్తాయట, నీతులు వల్లిస్తాయంట అని డైలాగ్ వేస్తారు. ఇటు నువ్వు ప్రవక్త కోసం, దేవుని కోసం, రక్షణ కోసం చెప్తావా? ఇలా వెళ్ళవమ్మా అని అంటారు. అంతేనా కాదా? బుద్ధి బాగోలేని మాటలు మనం వింటామా? వినం. అలాంటిది 6 భర్తలు చేసుకుని ఇష్టానుసారిగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్న ఈమె వచ్చి ప్రవక్త వచ్చాడు చూడండి అంటే నమ్ముతారా వాళ్ళు? ఎలా వెళ్ళవమ్మా అంటారు. మరి వాళ్ళు ఎలా నమ్మరు? ఈమె జీవితం ఏమో కూడా అలాంటి దుర్భరమైన జీవితం కాదండి. ఆమెకి నిజంగా వివాహం అయ్యిందో లేదో కూడా ఇక్కడ రాయబడలేదు. ఒరిజినల్గా ఆమెకి వివాహం అయ్యిందో లేదో కూడా రాయబడలేదు. ఆమె పేరు కూడా మెన్షన్ చేయబడలేదు. సమరయ స్త్రీ అనేక దీర్ఘకాలం చేత అనేకుల చేత అణిచివేయబడుతున్న ప్రాంతం అది. అలాంటి వారికి విడుదల ఇవ్వడానికి సమరయ స్త్రీని రేపారు. అలా అన్న తర్వాత వాళ్ళు ఏం చేశారు? వచ్చారు. ఆమె మాట నమ్మారు. ఆమె మాట నమ్మి స్వీకరించారు. ఏం చూడండి మరొక మాట, 39వ వచనం. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. నిజంగా ఈమె వెళ్ళి ప్రకటించగానే అందరూ వచ్చారు, ఆయన చూశారు, అందరూ విశ్వసించరి. ఈ మాటను చూసారా? విశ్వసించారే కానీ బాప్తిసం తీసుకోలేదని అంటారు చాలామంది. ఉంది అక్కడ బాప్తిసం తీసుకోమని? లేదు. మరి లేదు కదా అని బాప్తిసం తీసుకోలేదని అనగలమా? ఆలోచించండి. బైబిల్ పట్టుకోవడం కాదు. విశ్వసించిరనంటే నెక్స్ట్ బాప్తిసం తీసుకోలేదన్న మాట కాదు. బాప్తిసం తీసుకుంటారు వాళ్ళు, ఖచ్చితంగా తీసుకుని ఉండొచ్చు అని చెప్పడానికి మాట మీరు చూడగలిగితే 4:3 చదవండి. 4:3 అయినను యేసే బాప్తిసం ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. తర్వాత కార్యక్రమాలు జరిపించేది ఎవరు? శిష్యులు. వారు విశ్వసించారు. అయ్యా మీరు విశ్వసించారు కదా, నూతన రాజ్యంలోనికి మీరు చేరబడండి అని బాప్తిసం ఇచ్చే కార్యక్రమాలు ఎవరివి? శిష్యులవి. ఇంకా చదవమ్మా కిందకి. ఆయన మళ్ళీ అక్కడ ఉండిపోకూడదు. 39:40 వచ్చును. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తన యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినునందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట మేము చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేమే విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాం. ఎంత బాగుందండి!
ఇక ఇప్పుడు నీ మాటను బట్టి గాక మేము స్వయముగా విని ఆయన లోక రక్షకుడని మేము నమ్ముచున్నాము. సమరయులకు విడుదల, సమరయులకి ఏమొచ్చింది? క్రీస్తు రక్షణ భాగ్యం వారికి వచ్చింది. క్రీస్తు రక్షణ భాగ్యం వారికి వచ్చింది. ఎవరు విశ్వసిస్తారో, ఎవరు నమ్ముతారో, ఎవరు అంగీకరిస్తారో, ఎవరు ఆయన మీద గౌరవం ఉంటారో వారికే రక్షణ. వారికే రక్షణ, వారికే నాకు రక్షణ. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు. నమ్మలేని వాడికి ఏ ప్రాంతంలో అయితే పుట్టాడో, ఎవరి మధ్య అయితే ఆయన జన్మించాడో, ఎవరి మధ్య అయితే ఆయన ముందుగా మాటలు చెప్పాడో వారిలో చాలామంది స్వీకరించలేదు, అంగీకరించలేదు. వారికి శిక్ష తప్పదు. సమరయులని దూరం పెట్టిన సమరయులు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు వెళ్ళింది, రేపింది రెవల్యూషన్ తీసుకొచ్చింది. ఇదిగో మనం వెతుకుతున్న మెస్సయ్య వచ్చాడు, మన మధ్య ఉన్నాడని చెప్పింది. ప్రజలంతా వచ్చారు, చూశారు, విన్నారు. మేము నమ్ముతున్నాం, మేము ఎదురు చూస్తున్న లోక రక్షకుడు నేరుగా మా దగ్గరికే వచ్చాడు అని ఆనందించారు, సంతోషించారు, విశ్వసించారు, బాప్తిసం తీసుకున్నారు, రక్షింపబడ్డారు, దేవుని రాజ్యంలో చేర్చబడ్డారు. ఇప్పుడు వారికి నిజమైన భర్త ఎవరిప్పుడు? సంఘవరుడు. అది కంటెంట్. ప్రేమని దేవుని వల్లరా, ఆమె భక్తి భావజాలంతో ఉన్న స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఆ స్త్రీతో మాట్లాడితే ఊరినే రేపిందే, ఊరినే కదిలేలా చేసిందే. వాళ్ళందరూ మారారు. ఆ సమరయ స్త్రీ కూడా మారింది. తమ జీవితంలో ఒక గొప్ప దర్శనాన్ని, ఒక గొప్ప భాగ్యాన్ని చూసింది, ప్రభు ప్రత్యక్షతను చూసింది. ఇక ఇది చాలు జీవితానికి అనుకుంది. అందుకనే ఇలాంటి దాని కొరకు జీవితం ఏమైపోయినా పర్వాలేదు అనుకుంది. ఉన్న కొండ కాదు, అక్కడ ఏమున్నా వదిలేస్తుంది. సమరయ స్త్రీ అర్జెంటుగా ఈ వర్తమానాన్ని, ఈ రక్షకుణ్ణి అన్యజనాల్లోనికి, మిగిలిన నా సహోదరులోనికి చూపించాలనుకుంది. వెళ్ళింది, చెప్పింది, నమ్మరు. ఒక ఊరిలో ఉన్న వాళ్ళంతా నమ్మరు. ప్రేమని దేవుని వల్ల ఊరు మాత్రమే, ఇంకా సమరయుల ప్రాంతాల్లోనికి వెళ్ళాలి. ఆ తర్వాత కార్యక్రమం ఎవరు తీసుకున్నారంటే అపోస్తులు తీసుకున్నారు, పిలుపు తీసుకున్నాడు, మిగిలిన వారు ఎంతోమంది తీసుకున్నారు. క్రీస్తు లోకానికి వచ్చిన రక్షకుడు, ఆ రక్షకుని గూర్చిన వార్త సమరయులకు అందాలంటే ఇప్పుడు ఎవరు ఉండాలి? సమరయ స్త్రీ ఉండాలి. ఆ సమరయ స్త్రీతో ఊరితో మాట్లాడాడు. ఎంత భాగ్యం, ఎంత సారం, ఎంత మంచి ఉద్దేశం. ఇదంతా మానేసి ఆమెను వ్యభిచారు, వేశ్యను ముద్రేశారే. ఇక్కడి నుంచి అయినా ఎవరైనా నిర్ణయం తీసుకోవాలి, తప్పుడు ప్రసంగాలు మానుకోవాలి. మనము కూడా ఉన్నామే, లోక రక్షకుడు అని చెప్పడానికి మనం కూడా ఉన్నామే. మనం ఎక్కడ చెబుతున్నాం, మనం ఎక్కడ చాటుతున్నాం? ఇదిగో వచ్చే డిసెంబర్ నెలలో ప్రతిరోజు కూడా దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడని ఏదో వాడుకగా చెప్పించుకుంటున్నాం. ఆ వాడుకలో ఏం జరుగుతుందో చెప్పనా ప్రేమని దేవుని వల్లరా? అది నిజమే, అలా తట్టి చెప్పడం నిజమే. కానీ అందులో యథార్థత ఉండాలి, అందులో సత్యం ఉండాలి, అందులో నమ్మకం ఉండాలి. కానీ అందులో ఏం జరిగేదంటే ఆ తెల్లవారుజాములు వేస్తున్నప్పుడు, పిల్లలు పరిగెడుతున్నప్పుడు ఈ వెనకాలన్న సండే స్కూల్ టీచర్లు అవర్స్ అలా పక్కకి వెళ్ళివ్వరు. మాకు తెలుసు ఆ స్థితిలో, ఆ స్థాయిలో వీళ్ళు ఎలాగ ఇంటికి వెళ్తున్నారో, వీళ్ళు వెళ్తున్నారన్న సంగతి తెలుసు. కానీ అప్పుడు తెలియదు. వయసు వచ్చిన తర్వాత అర్థమైంది, ఓహో వీళ్ళు ప్రేమ వ్యవహారాలు తెల్లవారుజాములు చూసుకున్నారన్నమాట. ఇలాంటి తప్పుడు ప్రవర్తనలతో దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడన్న కార్యక్రమాలు చేయకండి. యథార్థంగా ఉండండి, నమ్మకంగా ఉండండి. ప్రేమలో పెళ్ళిళ్ళు కాట వీటితో కాదు, చక్కగా ప్రభు వాక్యాన్ని ప్రకటించాలి. ప్రేమని దేవుని వల్లరా, సమరయ స్త్రీ వేశ్య ప్రేమని దేవుని వల్ల వేశ్య కాదు. సమరయ స్త్రీ సమరయులకి అందించే సువార్థికురాలు, భక్తిపరురాలు. ఇప్పుడు నిజమైన ఆరాధన చేస్తుంది, ఇప్పుడు నిజమైన యజమానికి భార్యగా ఉన్నది. ఈ సంగతి మీరు ఉన్నారనుకుంటున్నాను, నమ్ముతున్నారనుకుంటున్నాను. మీకు ఎవరికైనా ఏ విధమైన సందిగ్ధాలు ఉంటే నాతో మాట్లాడండి. ప్రతి ఒక్కరికి వివరంగా నేను ఇస్తాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, కృపగల మా దేవ,
ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన మీ నామానికి వందనములు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ తండ్రి, ఇప్పటి వరకు విన్న మాటలైన తండ్రి, ఎంతో కాలం నుంచి నేను తండ్రి అపార్థం చేసుకున్న సందర్భాన్ని నైనా అర్థం చేసుకునే భాగ్యం మాకు దయచేశారని మేము నమ్ముతూ తండ్రి, ఇలాగే బైబిల్లో వ్రాయబడినని తండ్రి ప్రతి సంగతిని అపార్థం చేసుకోవడానికి బదులు నైనా తండ్రి అర్థం చేసుకోవడానికి మనసును మాకు దయచేయమని, వివేకం నిమ్మని, ఆత్మనిమ్మని మిమ్మల్ని అడుగుతూనైనా తండ్రి, దేవా అవసరం కొద్దినైనా అవసరం లేకపోయినా తండ్రి ప్రసంగం చేసే సమయం నైనా తండ్రి ఆయన ఏదో ఒకటి మాట్లాడినైనా తండ్రి ప్రజల్లో తప్పును నైనా తండ్రి దిద్దేవారుగా కాకుండా తండ్రి సత్యాన్ని వినిపించి నైనా తండ్రి దేవా పాపాన్ని ఖండించి బుద్ధిని కలిగించి నైనా తండ్రి లోక రక్షకుడిని నైనా తండ్రి అనేక హృదయాలలో పుట్టేవారిగా చేయుటకు నైనా తండ్రి ఆయన మమ్మల్ని నిలుపమని మిమ్మల్ని అడుగుతూనే తండ్రి, వ్యర్థమైన ఆరాధనలతో కాదనైనా తండ్రి, నిజమైన క్రిస్మస్ ఆరాధనలతో నైనా తండ్రి, నిజమైన సత్యాన్ని నైనా తండ్రి, సత్య సారాంశాన్ని ప్రకటించే వారిగా మమ్మల్ని నడిపించమని మిమ్మల్ని అడుగుతూ చేరువచ్చిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని మనం